హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి చట్నీ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఈ చట్నీ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది అన్నంలో నెయ్యి వేసుకొని కూడా ఈ చట్నీ తింటారు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో కొబ్బరి చట్నీ కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ టెంకాయ అండి తీసుకున్నాను నేను. అలాగే రుచికి తగినన్ని మిరపకాయలు, రుచికి తగినంత చింతపండు, అలాగే రుచికి తగినంత ఉప్పు అండి, అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి. అంతేనండి, వెరీ సింపుల్. సో స్టార్ట్ చేద్దాము మన వీడియోని. సో ఈ కొబ్బరిని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోండి. తర్వాత రుచికి తగినన్ని మిరపకాయలు తీసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. సో ఆల్రెడీ కొబ్బరిలో కొద్దిగా ఆయిల్ వదులుతుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. సో ఆయిల్ వేడిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు వేసి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించండి. తర్వాత వీటికి మిరపకాయలు కూడా యాడ్ చేసేయండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఒక 5 to 10 minutes వేయించండి. లేదు అనుకుంటే కొబ్బరి ముక్కల్ని తీసి పక్కన పెట్టేసి ప్యాన్లో ఓన్లీ మిరపకాయలను కూడా వేయించుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. తర్వాత వీటిని దింపుకునే ముందు లాస్ట్లో ఒక 2 minutes ముందు చింతపండు కూడా వేసి అలా తిప్పేసేయండి. వీటిని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చల్లారనివ్వండి. తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని రుచికి తగినంత ఉప్పు, అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేయండి. కొంతమంది డైరెక్ట్గా ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని వేయించి యాడ్ చేసుకుంటారండి. కానీ అవి తిరగవు కదా, సరిగా మిక్సీ పట్టుకోవు వీటితో పాటు. అందుకని చెప్పేసి నేను ధనియాల పొడి తీసుకుంటున్నాను. సో వీటన్నింటిని బాగా గ్రైండ్ చేసుకోండి. సో వాటర్ కావాలి నాకు అనుకుంటే యాడ్ చేసుకోండి. నేను కూడా ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో టిఫిన్స్లోకి బాగుంటుంది. సో చూసారు కదండి, ఇంతే, వెరీ సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్తో కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈరోజు నేను దోశ చేశాను. సో దోశలోకి తింటున్నాను. అంతేనండి. మీరు కూడా ఈ కొబ్బరి చట్నీ తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.